జబర్దస్త్ కామెడీ షోలో ఇటీవల చాలా మార్పులు జరుగుతున్నాయి. గత ఏడాది, రెండేళ్లలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. నాగబాబు జడ్జిగా వెళ్ళిపోయిన తర్వాత నుంచి జడ్జి పోస్టులు మారిపోతున్నాయి. రోజా తర్వాత లేడీ జడ్జిలో మార్పులు జరిగాయి. అనసూయ వెళ్ళిపోయినప్పటి నుంచి యాంకర్లలోనూ మార్పులు జరిగాయి. నాగబాబు మొదట జబర్దస్త్ని వీడాడు. ఆయన స్థానంలో మనోజ్ చాలా రోజులు ఉన్నాడు. ఆయనతో పాటు శేఖర్ మాస్టర్ జడ్జిగా చేశాడు. అంతేకాదు, లేడీ జడ్జిలు కూడా వచ్చారు. ఫైనల్గా కృష్ణ భగవాన్ని ఫిక్స్ చేశారు. మేల్ జడ్జి విషయంలో అంతా సాఫీగా సాగుతుంది. యాంకర్ అనసూయ కూడా ఈ షోకి గుడ్ బై చెప్పింది. శాశ్వతంగా ఆమె దూరమైంది. ఆమె తర్వాత చాలా మందిని యాంకర్లుగా టెస్ట్ చేశారు. ఎవరూ సెట్ కాక రష్మినే యాంకర్ చేసింది. కొన్నాళ్లకి సౌమ్యరావుని తీసుకొచ్చారు. ఆమె బాగానే సెట్ అయింది. ఇంతలోనే ఆమెను కూడా పక్కన పెట్టారు. ఆమె స్థానంలో బిగ్ బాస్ సిరి హనుమంతుని యాంకర్గా తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె కంటిన్యూ అవుతుంది. ఈ క్రమంలో మంత్రి రోజా జబర్దస్త్ని వీడటంతో చాలామంది మారిపోయారు. ఇంద్రజ కొన్ని రోజులు, ఖుష్బూ, సదా, ఆమని వంటి వారు వచ్చారు. ఖుష్బూ, ఇంద్రజ సెటిల్ అయ్యారు. ఇప్పుడు ఖుష్బూ కూడా వెళ్ళిపోవడంతో ఇంద్రజనే 2 షోలని మేనేజ్ చేస్తుంది. ప్రస్తుతం ఇంద్రజ కూడా జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పారు. తాజాగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. జబర్దస్త్ని వీడుతున్నట్టు తెలిపారు. అయితే కొంతకాలం గ్యాప్ తీసుకుంటున్నట్టు ఆమె వెల్లడించింది. అంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా తన వీడ్కోల్ని వెల్లడిస్తూ ఎమోషనల్ అయింది ఇంద్రజ. కన్నీళ్ళని ఆపుకోలేకపోయింది. జబర్దస్త్ని ఓ ఫ్యామిలీలా భావించింది ఆమె. అందరూ ఆమెని అమ్మగా పిలుస్తూ ఎంతో ప్రేమగా ఉన్నారు. తాను కూడా అంతే ప్రేమగా వారితో ఉంది. అందుకే వారి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. దీంతో ఇంద్రజ వెళ్ళిపోతుందంటే కమెడియన్లు కూడా ఎమోషనల్ అయ్యారు. మరి జబర్దస్త్కి సంబంధించిన 2 షోలకు లేడీ జడ్జి కొరత ఏర్పడింది. ఆమె స్థానంలో ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. మళ్ళీ ఖుష్బూని తీసుకువస్తారా లేదంటే కొత్త వారిని తీసుకొస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. కానీ ఈసారి జడ్జికి సంబంధించిన అంశం చాలా ఇంట్రెస్టింగ్గా, హాట్ టాపిక్గా మారడం విశేషం. తాత్కాలికంగా ఏ సీనియర్ నటితో లాగించి మళ్ళీ ఇంద్రజని తీసుకొస్తారా అనేది తెలియాల్సి ఉంది. కానీ జబర్దస్త్లో ఈ మార్పులు ఆ షోపై ఆడియన్స్లో ఇంట్రెస్ట్ని తగ్గిస్తుందని చెప్పొచ్చు. చాలా వరకు ఈ మార్పుల కారణంగా షోకి రేటింగ్ కూడా తగ్గింది. గతంలో మాదిరి కామెడీ లేదనే టాక్ కూడా ఉంది. పైగా హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ వంటి ఆర్టిస్టులు లేకపోవడంతో ఆ లోటు కూడా ఉంది. ఇలా అన్ని షో రేంజ్ని తగ్గిస్తున్నాయని అంటున్నారు. మరోవైపు ఇంద్రజ వెళ్ళిపోతుందనే వార్తతో ఆమె అభిమానులు, షో ఫ్యాన్స్ సైతం డిసప్పాయింట్ అవుతున్నారు. ఇక షో పని అయిపోయిందని, ఎవరు చూడరని అంటున్నారు. భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.